గుడ్ మార్నింగ్. సీజ్ ద షిప్ ఫుల్ ట్రెండింగ్ అవుతుంది. ఎంత ట్రెండ్ అవుతుందంటే ఒక పెద్ద ప్రొడ్యూసరు నిన్న సినిమా టైటిల్గా కూడా బుక్ చేసినాడని తెలిసింది. సో ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక కథలాగా చెప్తాను. మొత్తం విన్న తర్వాత అన్న నువ్వు కూడా ఆ వ్యాపారమే చేస్తా అన్నావా అనే విధంగా ఒక ఫీల్ వచ్చేటట్లు చెప్తాను చూడండి. వాస్తవానికి ఈ రైస్ స్మగ్లింగ్ అనేది గంజాయి స్మగ్లింగ్ కన్నా, డ్రగ్స్ స్మగ్లింగ్ కన్నా, మిగతా స్మగ్లింగ్ కన్నా దాని అమ్మ మొగుడు స్మగ్లింగ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు మనము గంజాయి స్మగ్లింగ్ తీసుకుంటే దాంట్లో పార్టీలు తక్కువ మంది ఉంటారు. పండించేవాడు ఒక పార్టీ, డాన్ ఒక పార్టీ, పెడ్లర్ ఒక పార్టీ, కన్జ్యూమర్ ఒక పార్టీ, నాలుగు పార్టీలు ఉంటాయి అందులో. వేరాజ్ రైస్ స్మగ్లింగు ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉన్నోడు ప్రతి ఒక్కడు పార్టీనే దాంట్లో. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే అతను ఏం చేశాడంటే తేనె తొట్టెను గురి చూసి కొట్టేశాడు. ఎందుకంటే ఆ రైస్ స్మగ్లింగ్ అనే దాన్ని ఆపాలంటే కేవలం ఆ పోర్టు దగ్గర ఒక్కతోటి ఆపాల్సి వస్తుంది. లేదంటే అసలు సమస్య లేదు, ఆగే సమస్య లేదు. అక్కడ కానీ ఆపగలిగితే మొత్తం క్లోజ్. అందుకనే పోర్టు దగ్గరికి పోయాడు. అందుకే చెప్తాను కదా, తేనె తొట్టెను గురి చూసి కొట్టిపడేశాడు. ఇప్పుడు అక్కడ కనుక సెక్యూరిటీ టైట్ చేస్తే 100% ఈ రైస్ బిజినెస్ అనేది ఆగిపోతుంది. ఎంత నువ్వు కలెక్ట్ చేసినా నువ్వు ఎక్స్పోర్టే కదా చేయాలా. ఎక్స్పోర్ట్ చేయాలంటే నువ్వు అక్కడ పోర్టు దగ్గరికే కదా పోవాలా. సో ఈ కాకినాడనే ఎందుకు ఎంచుకున్నాడంటే ఒకప్పుడు కాకినాడ కాజా ఎంత ఫేమస్సో ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చిన తర్వాత రైస్ స్మగ్లింగ్కి కాకినాడ కాజా కన్నా రైస్ స్మగ్లింగ్కి కాకినాడ ఫేమస్ అయిపోయింది. ఎంత వ్యవస్థీకృతంగా చేశారంటే అక్కడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఈ సివిల్ సప్లైస్కు సంబంధించినటువంటి చైర్మన్ వచ్చి వాళ్ళ నాన్న, రైస్ మిల్లులు దానికి సంబంధించి వాళ్ళ అన్న. సో మొత్తం ఒక ఆర్గనైజ్డ్గా చేసేవాళ్ళు అనమాట. సో ఈ రైస్ స్మగ్లింగ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే బేసిక్గా గవర్నమెంటు నిన్న పట్టుకున్న రైస్ని ₹43.50 కొంటుంది. ₹43.50 కొని ఫ్రీగా ఇస్తూ ఉంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ. వాళ్ళు ఆ రైస్ తినరు, క్వాలిటీ ఉండదని ఆ రైస్ తినరు. క్వాలిటీగా ఇచ్చినా కూడా తినరు వాళ్ళు, ఎందుకంటే అది మైండ్లో పడిపోయింది రేషన్ బియ్యం అంటే బాగుండదు అనేసిందని. సో ఆ ₹43.50 కొన్న బియ్యాన్ని రైస్ ఈ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి అందరికీ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏం చేశారు, తీసుకొని బ్రోకర్కి ₹20 అమ్ముతారు. వాళ్ళ ఇన్ని కేజీలు ఇంటూ 20 తీసుకొని వెళ్ళిపోతారు. ఆ బ్రోకర్ గాడు ఏం చేశాడు, అందరి దగ్గర ఊర్లో వాళ్ళకంతా ఊరికి ఒక బ్రోకర్ ఉంటాడు. దీనికి ఊరికి ఒక బ్రోకరు, పంచాయతీకి ఒక బ్రోకరు ఉంటాడు. వాడేం చేస్తాడు, ఈ మొత్తం కలెక్ట్ చేసుకొని ఆ దగ్గరలోని రైస్ మిల్లులో కానీ గోడౌన్లలో కానీ స్టోర్ చేసి పెడతాడు. సో ఈ రాష్ట్రమంతా ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. రాష్ట్రమంతా క్రైమ్ కలెక్ట్ చేసి ఒక చోట పెడతారు. ఒక ఫైన్ డే ఫోన్ వస్తుంది, లోడెత్తాలా అంటారు. లోడెత్తాలా అన్న రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చెక్ పోస్టుల్లో మొత్తం ఒక పర్టికులర్ టైంలో చెక్కింగ్ ఉండదు. వాళ్ళు బాత్రూమ్ పోతారు, లేదా సిగరెట్ కాల్చుకునే పోతారు, లేదా లీవ్లో ఉంటారు. సో రకరకాల కారణాల వల్ల ఆ ఒక పర్టికులర్ టైం ఫిక్స్ చేసుకుంటారు. ఆ టైం ఫ్రేమ్లో చెక్ పోస్టుల దగ్గర చెక్కింగ్ ఉండదు, యథేచ్ఛగా వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది, ఎట్లా తిరిగి కాకినాడ పోర్టు దగ్గరికి వెళ్తుంది. కాకినాడ పోర్టు దగ్గర 2 చెక్ పోస్టులు ఉన్నాయి. ఆ 2 చెక్ పోస్టులు ఈ పర్టికులర్ బండ్లు వచ్చేటప్పుడే ఆ ఆఫీసర్ ఉండడు, ఆయనకు కూడా అప్పుడే వచ్చింటి వెళ్ళిపోయి ఉంటాడు. సో మెల్లగా పాస్ అయ్యి లోపలికి పోతుంది. సో ఇక్కడ చూడండి, ₹20 అమ్మినారు కదా వాళ్ళు, ₹20 బ్రోకర్కి అమ్ముతారు. ఈ బ్రోకర్ గాడు ఈ మొత్తం రైస్ని, ఈ మొత్తం కలెక్ట్ చేసిన రైస్ని మన ఇక్కడ డాన్ ఉన్నాడు కదా, డాన్కి ₹30 అమ్ముతారు. సో ₹10 మార్జిన్. సో 30 రూపాయలకు కొన్నటువంటి ఈ రైస్ని
ఆఫ్రికా దేశాలకు లేదా శ్రీలంకకు లేదులే ఇప్పుడు ఆఫ్రికా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆఫ్రికా దేశాల్లో ఈ రైసు 73 రూపాయలు పోతుందంట. సో ఈ డాను చేస్తూ ఉండే పనేమి, జస్ట్ పోర్ట్ని మేనేజ్ చేస్తున్నాడు అంతే. పోర్ట్ను మేనేజ్ చేయడానికి ఇతనికి దానికి కమిషన్ ఎంత, 20 రూపాయలు కమిషన్. ఇక్కడ ఎంత అయింది, ఇప్పుడు రైస్ వాల్యూ ఎంత అయింది, 50 రూపాయలు అయింది. ఈ 50 రూపాయల రైస్ని తీసుకోపోయి ఆఫ్రికా దేశాల్లో అమ్మేసి ఆ డీలర్ ఉన్నాడు కదా వానికి 23 రూపాయలు లాభం వస్తుంది. సో ఇదన్నమాట ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతుంది. సో నేనేమంటానంటే ఇది మరి ఆపేయచ్చు కదా, గవర్నమెంటు 43 రూపాయల 50 పైసలకి ఎందుకు కొనాలి, ఆ 43 రూపాయల 50 పైసలు ఏదో డైరెక్ట్గా జనాల అకౌంట్లోకి వేసేస్తే పోతుంది కదా అని మీకు ఒక ఐడియా రావచ్చు. కానీ ఈ స్కీమ్ ఎందుకంటే బేసిక్గా పేదలకు కడుపు నింపాలని, వెరాజ్ రైతుల దగ్గర గవర్నమెంటు ప్యాడీ తీసుకుంటుందన్నమాట. సో వాళ్ళకు హెల్ప్ అవుతుంది, వీళ్ళకు హెల్ప్ అవుతుంది అనే ఒక సదుద్దేశంతో స్టార్ట్ అయిన స్కీము ఇక్కడేంది పేదల చేతిలో బువ్వలాగేస్తాడారని దయచేసి ఎవరు ఫీల్ అవ్వాల్సిన పనిలే. ఇక్కడ మెయిన్ కల్ప్రిప్టే పేదలు. వాడు అమ్మితేనే కదా వీళ్ళు తీసుకుంటున్నారు, వాడే అమ్ముతుండేది 20 రూపాయలకి. సో ఇప్పుడు ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ మాఫియా ఏదైతే ఉందో ఇందులో ఎంతమంది ఉంటారంటే రేషన్ కార్డు ఉన్నోడు అందరూ పార్టీనే దీంట్లో. సో ఇది పెద్ద తేనెట్టను కదిపినాడు. ఇది ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. సో ఇంత ఆర్గనైజ్డ్గా చేస్తారనమాట. మెయిన్గా కాకినాడ దగ్గరే, ఇవి తమిళనాడులో కూడా చేస్తారు, చెన్నై పోర్టుకు వస్తాయి. కానీ బట్ ఇప్పుడు ఇంకొక పని చేయొచ్చును వీళ్ళు, మళ్ళా గవర్నమెంట్కి అమ్మచ్చు కదా అనొచ్చును. మీరు మళ్ళా గవర్నమెంట్కి ఇక్కడే పెట్టుకొని మళ్ళా గవర్నమెంట్కి అమ్మచ్చు అంటే, గవర్నమెంట్ అనేది రైతుల దగ్గర ప్రొక్యూర్ చేసినటువంటి ఏదైతే ధాన్యం ఉందో దాన్నే ఈ స్కీమ్లోకి ఇస్తుంది, కానీ వీళ్ళ దగ్గర కొనదు. కాబట్టి అదే అన్నమాట విషయము. సో నిన్న సీజ్ ద షిప్ బ్లాక్ బస్టర్ అసలు యాక్చువల్గా చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ.